ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శ్రీకృష్ణ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం భేట్ ద్వారక. గుజరాత్ రాష్ట్రంలోని ఓఖా రేవు నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని శ్రీకృష్ణ ఆలయాన్ని మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్తారు. సముద్ర తీరంలో ప్రశాంత వాతావరణంలో అలరారుతోన్న భేట్ ద్వారక శ్రీకృష్ణ మందిరం విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దామా? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ, ద్వారావతిం చైవ సప్రైతే మోక్షప్రదాయక. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ద్వారకా నగరం సుప్రసిద్ధం. శ్రీకృష్ణుని ధర్మ కార్యక్షేత్రంగా ద్వారకా పట్టణం ప్రకాశించింది. ద్వారకాధీశుడైన రాజగోపాలుడిని దర్శించటానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరాన ఉన్న నేటి ద్వారక భక్తులకు కల్పవృక్షం, దివ్య పుణ్యధామం. ఈనాడు మనం ద్వారకలు 2 చూస్తాం. సముద్రం ఒడ్డున ఉన్న ద్వారక ఒకటి, సముద్రద్వీపంలో ఉన్న భేట్ ద్వారక మరొకటి. భేట్ ద్వారక క్షేత్రం ఓ ద్వీపం. సముద్ర గర్భంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి లక్షలాది భక్తులు భక్తి శ్రద్ధలతో మరపడవల మీద బయలుదేరతారు. అరేబియా సముద్రం ఒడ్డున రేవు పట్టణాలలో ఓఖా ప్రసిద్ధమైనది. ఓఖా రేవు నుంచి మోటారు బోటుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భేట్ ద్వారకకు వస్తుంటారు. ద్వారక నుంచి భేట్ ద్వారక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఓఖా రేవు నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం. జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత. చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం. బృందావన వాసుదేవ బృందలోలం. భేట్ ద్వారక 5 కిలోమీటర్ల పొడవు, 6 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్రం గురించి పౌరాణిక కథలు అనేకం. కాలకేయులు అనే రాక్షసులు దేవతల మీద హఠాత్తుగా దాడులు చేసి సముద్రం లోపల దాక్కునేవారు. సముద్రంలో ఉన్న రాక్షసులతో ఏ విధంగా యుద్ధం చెయ్యాలో తెలియక అగస్త్యుణ్ణి ప్రార్థించారు. సముద్ర జలాన్ని అగస్త్య మహర్షి తన తపోశక్తితో త్రాగివేశాడు. దేవతలు కాలకేయులను వధించారు. తిరిగి సముద్రాన్ని గంగా జలాలతో నింపారు. అందువల్లనే సముద్రం పరమ పావనంగా ప్రఖ్యాతిని పొందింది. అయోధ్యాధిపతి అయిన సగరుడు అశ్వమేధం యాగం చేయుచుండగా ఇంద్రుడు అతనికి ఇంద్ర పదవి లభిస్తుందని భయపడి అశ్వాన్ని అపహరించి పాతాళలోకంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర దాచాడు. అశ్వాన్ని వెదకమని సగరుడు తన పుత్రుల్ని ఆజ్ఞాపించాడు.
వారు భూమిని త్రవ్వుకుంటూ పాతాళానికి వెళ్లారు. అక్కడ అశ్వాన్ని చూసి కపిల మహర్షే హరించాడని భ్రమించి ఆయన మీదకు దూసుకువచ్చి ఆ మహర్షి తీక్షణ దృష్టిజ్వాలల్లో దగ్ధమైపోయారు. చనిపోయిన వారి సద్గతుల కోసం తరువాత కాలంలో భగీరథుడు తపస్సు చేసి గంగానదిని భూమికి రప్పించి సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహింపచేశాడు. దీనితో వారికి సద్గతులు లభించాయి. సగరుని పుత్రుల చేత త్రవ్వబడిన ప్రాంతాలు సాగరాలయ్యాయి. అవన్నీ మొదటగా గంగాజలంతో నిండి కాలక్రమంలో భౌగోళిక ప్రభావం వల్ల ఉప్పు నీరుగా మారాయి. కనుక సాగరాలు మానవుల జీవనానికి శ్రేయోనిధానాలు. ఇటువంటి సముద్రంలో ఉన్న ద్వీప భాగం భేట్ ద్వారక దర్శనం భక్తులకు సర్వశుభాలను కలుగచేస్తుంది. శ్రీకృష్ణుడు ఉన్న మధురా నగరంపై జరాసంధులు దండెత్తి వచ్చేవారు. రక్షణ సౌకర్యాలు లేని మధురా నగర ప్రజలు తల్లడిల్లేవారు. తనను ప్రజలను సురక్షితంగా ఉంచే ప్రాంతం కోసం కృష్ణుడు అన్వేషించాడు. చివరకు సముద్రుణ్ణి అడిగి 12 యోజనాల పొడవు వెడల్పు గల సముద్రంలోని భూభాగాన్ని స్వీకరించాడు. సముద్రం వెనక్కు తగ్గింది. విశ్వకర్మ చేత సర్వాశ్చర్యకరంగా ద్వారకా నగరాన్ని కృష్ణుడు నిర్మింపచేశాడు. అపూర్వమైన ఈ ద్వారకా నగరం శ్రీకృష్ణ నిర్యాణానంతరం తిరిగి సముద్ర గర్భగతమైపోయింది. అద్భుతమైన ద్వారకా పట్టణాన్ని తన గర్భంలో నిక్షిప్తం చేసుకున్న సముద్రం ఒక చిన్న దీవిని భవిష్యత్తరాల భక్తుల కోసం ఉంచింది. అదే ఈనాటి భేట్ ద్వారక. సముద్ర అలలపై తేలియాడుతూ సుందర గంభీరమైన నీల సముద్రాన్ని వీక్షిస్తూ ద్వాపరయుగ కృష్ణలీలల్ని వీణుల విందుగా వించే మరీచికలతో భక్తులు కృష్ణనామస్మరణ గావిస్తూ మోటారు బోటుల్లో భేట్ ద్వారకకు చేరుకుంటారు. భక్తులు ప్రయాణించే అపార జలరాశి క్రిందనే ద్వారకా నగరం ఉన్నది. శ్రీకృష్ణుడు లీలా సంపన్నుడు. లీలామయుడైన స్వామి తన భక్తుడైన సుధాముడితో సమావేశమైన దివ్యక్షేత్రమే భేట్ ద్వారక. తన భక్తుడు సుధాముణ్ణి శ్రీకృష్ణుడు రోజూ కలిసి అతనితో ముచ్చటించేవారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భేట్ అంటే సమావేశం. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు మహాభక్తుడైన సుధాముడు ఈ ప్రాంతంలోనే సమావేశమయ్యేవారని స్థల పురాణం చెబుతుంది. కృష్ణుణ్ణి వధించడానికి కంసుడు మధురలో ధనుర్యాగాన్ని సంకల్పించి కృష్ణుడికి ఆహ్వానాన్ని పంపించాడు. ప్రప్రథమంగా బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు మధురా నగరానికి విచ్చేశాడు. కృష్ణ బలరాములకు సుధాముడనే పుష్పమాలాకారుడు తాంబూల కుసుమ గంధాదులను సమర్పించాడు. అతని సేవా నిరతికి సంతసించి వారు వరం కోరుకోమన్నారు. అప్పుడు సుధాముడు ఈ విధంగా కోరుకున్నాడు: నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. భక్తుడైన సుధాముని కోరికను కృష్ణుడు నెరవేర్చాడు. అటువంటి సుధాముణ్ణి కృష్ణుడు కలుసుకున్న పవిత్ర ప్రదేశం ఈ భేట్ ద్వారక. కృష్ణుని పాదస్పర్శతో పునీతమైన అగణ్య పుణ్య ప్రదేశం భేట్ ద్వారక. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణ మందిరం నిర్మించడం వెనుక మరో పురాణగాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణునికి చెందిన రుక్మిణి తదితర భార్యలు ఈ భేట్ ద్వారకా మందిరంలో ఉండేవారని, శ్రీకృష్ణ భగవానుడు వారిని కలవడానికి ఈ క్షేత్రానికి వచ్చేవారని తెలుస్తోంది. ఆ కారణంగానే భేట్ ద్వారకలో ఉన్న మందిరాన్ని రాణీల వాసంగా చెబుతారు. ఇంతేకాకుండా శ్రీకృష్ణుడు తన పత్నులతో కలిసి విహరించేవాడని సంప్రదాయ భావన. ప్రాచీన కాలపు చిహ్నాలతో, శిలా ప్రాకారాలతో, వైవిధ్య సంభరితమైన నిర్మాణాల మధ్య శ్రీకృష్ణ మందిరం నెలకొని ఉన్నది. పవిత్రమైన కృష్ణ మందిర గర్భాలయంలో
ఆశ్రిత భక్తవాత్సల్య సంపన్నుడైన శ్రీకృష్ణుడు సుందర దివ్యమంగళ విగ్రహంతో భక్తులకు సాక్షాత్కరిస్తాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని భక్తులందరూ స్వామిని ప్రార్థించి ధన్యులవుతారు. गोमती द्वारका है, वो भगवान का कचेरी ऑफिस है और ये भगवान का रानीवास है. कृष्ण भगवान ने जन्म लिया मथुरा में, बचपन बीता गोकुल में और राजा बना द्वारका में. तो जैसे राजाओं का कचेरी और रानीवास अलग रहता है, वो गोमती द्वारका भगवान की कचेरी ऑफिस है और ये भगवान का रहने का घर है. यहाँ का जो मूर्ति है वो 5232 साल पुराना ओरिजिनल मूर्ति यहाँ है. ये बिल्डिंग कंस्ट्रक्शन है वो तो 350 साल के आसपास है. संचरदधर सुधा मधुरध्वनि मुखरितमोहनवंशम् चलितदृगञ्चल चञ्चलमौळि कपोलविलोलवतंसम् रासे हरिमिह विहितविलासं स्मरति मनो मम कृतपरिहासं रासे हरिमिह विहितविलासम्. భారతావనిలో శంకరాచార్యుల వారు 4 ప్రదేశాలలో అద్వైత పీఠాలను సంస్థాపించారు. 4 వేదాలకు ప్రతీకలుగా తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి, పడమరన ద్వారక, ఉత్తరాన బదరీలలో మఠాలను ఏర్పాటు చేశారు. ద్వారకలో మఠాన్ని ఈ కార్తీక మాసంలోనే ఆయన ఏర్పాటు చేయటం ఒక విశేషం. ద్వారకా భేట్ ద్వారకలలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి దర్శించటానికి వచ్చే భక్తులు 5 పనులు చెయ్యాలని స్థల పురాణం చెబుతుంది. అవి గోమయ లేపనం, గోమతి స్నానం, గోదానం, గోపీచందన ధారణం, గోపీనాథ దర్శనం. ఇందులో ఏ ఒక్కటి భక్తులు చేసినా వారి సమస్త పాపాలు నశించి పుణ్యజీవులై ఇహలోక సౌఖ్యాలు పొంది అనంతరం వైకుంఠ పదప్రాప్తిని పొందుతారు. అందుకే వేలాదిగా భక్తులు ఇక్కడకు వచ్చి కృష్ణ దర్శనంతో పునీతులవుతారు. ద్వారక ప్రవేశం, కలికల్మష నాశనం, కృష్ణ దర్శనం, భక్తిమూర్తిదాయకం. శ్రీ మహావిష్ణువు భూలోకంలో శిష్ట రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం అనేక రూపాలలో అవతరించి ధర్మస్థాపనం చేయటం అనే అంశం వేద ఇతిహాస పురాణాల వల్ల వింటున్నాం. ఇటువంటి అవతారాలు అనేక స్థాయిల్లో అనేకం. శ్రీహరి అవతారాలలో 21 అవతార విశేషాలను భాగవతం తెలియచేస్తుంది. అయితే జనసామాన్యంలో శ్రీమన్నారాయణుని దశావతారాలు సుప్రసిద్ధంగా నిలిచాయి. వీటిల్లో పరిపూర్ణ అవతారాలుగా రామావతారం, కృష్ణావతారం విఖ్యాతిని పొందాయి. కలియుగంలో కృష్ణనామ సంకీర్తన మోక్షదాయకంగా ఉండడం విశేషం. కంసుని చెరసాలలో దేవకీ వసుదేవుల కుమారునిగా జన్మించిన శ్రీకృష్ణుడు తరువాత రేపల్లెకు తన తండ్రి ద్వారా వచ్చి యశోదాతనయునిగా పెరిగాడు. రేపల్లెలో తన ఉనికిని తెలుసుకుని కంసుడు తనను చంపటానికి పంపించిన పూతనను బాలకృష్ణుడు వధించాడు. విషధరరిపు గమనునికినే, విషగళ సఖునికిని, విమల విషశయనునికిన్, విషభవభవ జనకునికిని, విషకుచ చను విషము గృనుట విషమే తలపన్ అని పోతన బాలకృష్ణుణ్ణి కీర్తిస్తాడు. పూతన వధతో ప్రారంభమైన ఈ దుష్ట సంహారాన్ని కృష్ణుడు నిరంతరంగా కొనసాగించి భారతదేశంలోని ప్రజలకు ద్వాపరయుగంలో సుఖశాంతులు కలిగించాడు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని వెరవల్ క్షేత్రానికి చేరుకుంటారు. సోమనాథ్ దివ్యక్షేత్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలోని బాలక్ తీర్థంలోనే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? తన అవతార పరిసమాప్తి సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు భావించాడు.
బలరాముడు తన అవతారం చాలించి అనంతుడై వైకుంఠానికి చేరి పాన్పుగా మారి శ్రీకృష్ణుని రాకకై ఎదురు చూడసాగాడు. ప్రభాస తీర్థ ప్రాంతం ఒక రావి చెట్టు క్రింద పడుకున్నాడు కృష్ణుడు. దీనిని నిమిత్తంగా చేసుకుని మానవ దేహాన్ని త్యజించాలా అని ఆలోచించసాగాడు. కృష్ణుడున్న అరణ్య ప్రాంతంలో తిరుగుతున్న ఒక వేటగాడు కాలుమీద కాలు వేసుకుని శయనించి ఉన్న కృష్ణుని పాదం చూసి లేడిపిల్ల చెవిగా భావించి బాణం ప్రయోగించాడు. అది వేగంగా అరికాలులో గుచ్చుకొనిపోయింది. బాణం వెంట వచ్చిన వేటగాడు కృష్ణుణ్ణి చూచి భయంతో వణికిపోయాడు. అతనికి అభయప్రదానం చేసిన కృష్ణుడు మానుష దేహాన్ని బదలి వైష్ణవ తేజంతో వైకుంఠానికి వెళ్ళాడు. భేట్ ద్వారకాలో కొలువైన శ్రీకృష్ణ భగవానుడి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. मैं जूनागढ़ से आ रहा हूँ, हर साल आ रहा हूँ और यहाँ पर बहुत बढ़िया अच्छा लगता है, उसी वजह से मैं यहाँ पर आता हूँ। हम हर साल यहाँ बेट द्वारका आते हैं, हमें बहुत अच्छा लगता है। कृष्ण महोत्सव हमारे परिवार के लिए बहुत ही बड़ा महोत्सव होता है। ये सदियों से हम मनाते हैं और कृष्ण भगवान की पूजा वही सब कुछ है हमारा। हम हर साल हमारे घर में कृष्ण जन्म मनाते हैं। हम रास खेलते हैं हर साल, हमें बहुत मज़ा आती है। हम उस दिन उपवास रखते हैं, बहुत रात को 12 बजे हम कृष्ण जन्म करते हैं, बहुत मज़ा आती है उस दिन। हम अहमदाबाद से आ रहे हैं। हम 2-3 साल में एक बार तो यहाँ आते ही है। हमारे घर में भी कृष्ण का बहुत महोत्सव मनाया जाता है हर साल। मैं कर्नाटक से आया, बहुत इधर दर्शन के लिए बहुत अच्छा लगता है। हम बेट द्वारका हर साल आते हैं। हम जामनगर के रहवासी हैं, जामनगर के जामजोधपुर तालुका के वालासन गांव के। यहाँ श्री द्वारकाधीश का बहुत बढ़िया मंदिर है और नाव में बैठकर हम अपनी प्रवास पूरा करते हैं। जन्माष्टमी के पर्व पर हम हर साल यहाँ पे द्वारका में आते हैं और श्री कृष्ण के भगवान के दर्शन के लिए बहुत से लोग यहाँ पे आते हैं और मन को बड़ी शांति मिलती है यहाँ के आगे। श्री बेट द्वारकाधीश मंदिर का व्यवस्थापक हूँ। यहाँ 3 साल से मैं सर्विस कर रहा हूँ। 2001 में यहाँ 26 जनवरी को बहुत बड़ा भूकंप आया था, तो ये मंदिर को और गांव में बहुत नुकसान हुआ है। और ये जो नुकसान जब हुआ था तो नीचे का जो मंदिर का भाग है वो हमारा ट्रस्ट ने ये अच्छा करके दर्शन के लायक बना दिया। बाद में ऊपर का जो पार्ट है वो बिल्कुल ख़राब है, तो सेंट्रल गवर्नमेंट ने उसके लिए 2 करोड़ रुपीस का ग्रांट मंजूर किया है और हमारा ये पूरा मंदिर का काम करने के लिए 3 करोड़ का एस्टीमेट हुआ है। हमारा ये मंदिर का प्लान एस्टीमेट गुजरात गवर्नमेंट में सैंक्शन के लिए गया है, वो अभी सैंक्शन मिल गई है और मंदिर का काम ये संस्था के द्वारा अब शुरू होने वाला है। मंदिर का काम 1.5-2 साल में पूरा हो जाएगा। జగన్మోహనుడు శ్రీకృష్ణుడు మహిమాన్వితుడు లీలా సంపన్నుడైన ఆ స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం ఈ భూమి మీద అవతరించాడు. మానవ రూపంలో జన్మించిన దైవ రూపంగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ వచ్చే వారం మరో తీర్థయాత్రలు కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. జై సత్య సంకల్ప జై శేషతల్ప జై దుష్ట సంహార జై దీన